హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన భారతదేశం అద్భుతమైన ఆలయాలకు నిలయం. కొన్ని ఆలయాలు ఆధ్యాత్మికకు, ప్రకృతి అందాలకు నిలయం. అయితే ఇందులో మరికొన్ని ఆలయాలు అంతుచిక్కని రహస్యాలకు ఆలవాలంగా ఉంటాయి. ఆధునిక విజ్ఞానము, శాస్త్ర సాంకేతిక రంగాలను దూసుకుపోతూ ఉన్న ఈ కాలంలో కూడా ఆ రహస్యాలను ఛేదించడం మాత్రము ఎవ్వరికి కూడా సాధ్యం కావడం లేదు. అలాంటి అద్భుతమే ఆ శివజ్యోతి. శివాలయంలో 3 యుగాలుగా వెలుగుతూ ఉన్న శివజ్యోతి. దీన్ని అఖండ ధూని అని పిలుస్తారు. శివపార్వతుల వివాహం సందర్భంగా వినియోగించిన హోమగుండమే ఈ శివజ్యోతి. 3 యుగాలుగా వెలుగుతూ ఉన్న హోమగుండము. అసలు శివజ్యోతి వెనుక ఉన్న రహస్యం ఏమిటి, అలాగే ఈ శివజ్యోతి ఎక్కడ ఉంది, ఈ విషయాలు అన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీరు మాత్రం వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ దేవాలయాలలో కొన్ని వింత సంఘటనలు, ఇక ఈ వింతల వెనుక ఉన్న కారణాలను ఆధునిక శాస్త్రవేత్తలు కూడా కనుగొనలేకపోతూ ఉన్నారు. అయితే మనం ఇప్పుడు ఆది దంపతులు శివపార్వతులు వివాహ సమయంలో వెలిగించిన అగ్నిగుండంగా చెప్పబడే 3 యుగాలుగా వెలుగుతూ ఉంది అని పురాణాల కథనము. ఈ అగ్నిగుండంలో ఒక జ్యోతి వెలుగుతూనే ఉంటుంది. ఈ జ్యోతిని శివుడికి ఇష్టం అయిన శ్రావణ మాసంలో దర్శించుకోవడం వలన సకల పాపాలు హరిస్తాయి అని, మోక్షం లభిస్తుంది అని భక్తుల నమ్మకము. ఇక ఈ దేవాలయాన్ని మన దేశం నుంచే కాదు, విదేశాల నుంచి కూడా భక్తులు సందర్శన కోసం వస్తూ ఉంటారు. 3 యుగాల నుంచి అగ్నిగుండంగా వెలుగుతూ ఉన్న ఈ ఆలయం పేరు త్రియుగి నారాయణ దేవాలయం. ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్ జిల్లాలో త్రియుగి నారాయణ గ్రామంలో ఉంది. ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక క్షేత్రాలు అయిన కేదార్నాథ్కు 27 కిలోమీటర్ల దూరంలో, గౌరీకుండ్కు 13 కిలోమీటర్ల దూరంలో, అలాగే సోంప్రయాగ్కు 10 కిలోమీటర్ల దూరంలో ఈ త్రియుగి నారాయణ దేవాలయం ఉంది. ఈ ఆలయము వైష్ణవులకు, శైవులకు కూడా ఎంతో పవిత్రమైనది. అత్యంత ప్రాచీనమైన ఆలయాలలో నిత్యం అగ్ని జ్వలిస్తూనే ఉంటుంది అనడానికి ప్రత్యేకమైన నిదర్శనము ఈ ఆలయమే. హోమగుండం వద్ద ఎల్లప్పుడూ కూడా ఒక వ్యక్తి కూర్చొని హోమగుండంలో కర్రలు, అలాగే నెయ్యిని, పుష్పాలతో పాటుగా కొబ్బరికాయలను, పిడకలను, రాగి, తులసి, మేడి చెట్ల కొమ్మలను, నవధాన్యాలను, గంధపు చెక్కలను, అలాగే సాంబ్రాణి, ఆవు నెయ్యి, అగరబత్తులు వేస్తూనే ఉంటారు. ఈ ప్రక్రియ అనేది ఆనాటి నుంచి ఇప్పటికీ కూడా కొనసాగుతూ వస్తూ ఉంది అంటే ఆశ్చర్యంగానే అనిపిస్తుంది కదా. ఇదంతా కూడా నిరంతరం సాగుతుంది అనడానికి ఆ దేవాలయంలోని నారాయణుడే సాక్ష్యమని, అందుకే ఈ దేవాలయాన్ని త్రియుగి నారాయణ దేవాలయం అని పిలుస్తారు. ఇక పురాణ కథనాన్ని అనుసరించి స్థల పురాణంలోనికి వెళ్తే, రాక్షసరాజు తారకాసురుడు ఘోర తపస్సు చేసి బ్రహ్మ అనుగ్రహం పొంది తనకు శివపుత్రుడి చేతిలో తప్ప మరెవరి చేతిలోనూ కూడా మరణం అనేది సంభవించకూడదని వరాన్ని కోరుకుంటాడు. ఇక వరగర్భంతో తారకాసురుడు ముల్లోకాలను ముప్పు తిప్పలు పెడతాడు. తారకాసురుడు పెట్టే బాధలు భరించలేనటువంటి దేవతలు శివపుత్రుడి జననాన్ని కోరుకుంటారు. దాక్షాయని మరణంతో దుఃఖంతో ఉన్న శివుడు దుఃఖాన్ని పోగొట్టి మళ్ళీ పెళ్లి చేయాలి అని భావిస్తారు. శివుణ్ణి తన యొక్క తపస్సుతో మెప్పించి పార్వతీదేవి వివాహానికి సిద్ధం చేస్తుంది. దీంతో దేవతలు శివపార్వతుల వివాహానికి త్రియుగి నారాయణ ప్రాంతము విశిష్టం అయినదిగా భావించి ఆ ప్రాంతంలో వివాహం జరిపించారు అని స్థల పురాణము. ఈ ఆలయం బయట 4 మూలల్లో కూడా 4 రాతి స్తంభాలు, రాతి పైకప్పు ఉన్న చిన్న దేవాలయం కూడా ఉంటుంది. ఆలయం మధ్యలో ఒక ఎత్తులో రాతి పలక పానవట్టంలాగా ఉండి మధ్యలో శివలింగం ఉంటుంది. శివపార్వతుల వివాహం ఈ పీఠం మీదనే జరిగింది అని, శివపార్వతుల వివాహానికి సంబంధించిన కొన్ని వస్తువులు ఈ దేవాలయం చుట్టుపక్కల కనిపిస్తాయి అని భక్తుల యొక్క నమ్మకము. శివపార్వతుల వివాహం జరిగే సమయంలో విష్ణువు అన్నగారి స్థానంలో ఉండి అన్ని కార్యక్రమాలు కూడా నిర్వహించినట్లు ఇక్కడ ఉన్నటువంటి స్థల పురాణం చెప్తుంది. ఇక ఆలయం బయట ప్రాంగణంలో 3 తీర్థాలు వరుసగా ఒకదాని పక్కన ఒకటి ఉంటుంది. ఈ తీర్థాలను బ్రహ్మకుండు, విష్ణుకుండు, సరస్వతి కుండంగా పిలుస్తూ ఉంటారు. శివపార్వతుల పరిణయానికి పార్వతి అన్నగా క్రతువు నిర్వహించడానికి విష్ణువు పురోహితుడుగా బ్రహ్మ అంగీకరించాడు. వివాహ క్రతువు నిర్వహించడం వలన ఆ గుండానికి విష్ణుగుండము అన్న పేరు, అలాగే బ్రహ్మగుండంలో స్నానం ఆచరించి పురోహితం నిర్వహించడం వలన ఆ గుండానికి బ్రహ్మగుండం అన్న పేరు వచ్చింది అన్నమాట. వివాహ సమయంలో జలింపజేసిన హోమగుండమే ఇప్పుడు ఉన్నటువంటి హోమగుండము అని, అలా 3 యుగాల నుంచి మండుతూనే ఉంది అని అంటారు. ఇక శివుడికి ఎంతో ఇష్టమైన శ్రావణ మాసంలో హోమగుండాన్ని, అందులో జ్వలించే జ్యోతిని సందర్శిస్తే కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అని భక్తుల యొక్క నమ్మకం. దీంతో ఇక్కడ శ్రావణ మాసంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ త్రియుగి నారాయణ ఆలయాన్ని సందర్శించే భక్తులు కేదార్నాథ్కు పర్వతారోహణ చేసే బేస్ క్యాంపుగా చెప్పబడే గౌరీకుండ్ ఆలయాన్ని కూడా దర్శించుకుంటారు. ఎందుకంటే పార్వతీమాత శివుని వివాహం చేసుకోవడం కోసము ఈ గౌరీకుండ్లోని తపస్సు చేసింది అని
పురాణ కథనము. అందుకని ఇక్కడ గౌరీకుండును కూడా తప్పకుండా దర్శనం చేసుకుంటారు. త్రియుగి నారాయణ దర్శనానికి వచ్చిన భక్తులు ఈ త్రియుగి నారాయణ మందిరము అచ్చంగా కేదార్నాథ్ మందిరం లాగానే ఉంటుంది. ఇక ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి అందాలు వర్ణించడానికి మాటలు చాలవు. మేఘాలను తాకుతూ ఉన్నాయా అన్నంత ఎత్తుగా పెరిగినటువంటి వృక్షాలు, ఇక్కడే ఉండిపోతే బాగుంటుంది అనిపించే ప్రశాంతమైన వాతావరణము. అయితే ఇక్కడ బస చేయడానికి మాత్రము అంతగా సదుపాయం ఉండదు అని చెప్పాలి. ఇక్కడికి సమీప గ్రామము గుప్తకాశీ. అక్కడ మనం గుప్తకాశీలో బస చేయవచ్చు. అది కూడా పెద్ద ఊరైతే కాదు. ఇక త్రియుగి నారాయణ మందిరానికి సంబంధించి మరొక పురాణ కథనాన్ని కూడా చెప్తూ ఉంటారు. కురుక్షేత్ర యుద్ధం వలన తమకు సంక్రమించిన బ్రహ్మహత్య అలాగే బంధు హత్య పాతకాలను పోగొట్టుకోవడానికి శివభగవానుడి కరుణ కోసము పాండవులు పరమేశ్వరుని వెతుకుతూ కేదార్నాథ్ ప్రాంతానికి సమీపించారు. పాండవుల రాక తెలుసుకున్న శివుడు వారికి దర్శనం ఇవ్వడం ఇష్టం లేక నంది రూపం దాల్చి వెళ్లిపోతాడు. ఇది గుర్తించిన భీముడు వెళ్లిపోతున్న నందిని వెంబడించి పాతాళలోకానికి వెళ్లిపోతున్న నంది ఊపిరాన్ని పట్టుకుని లాగగా నంది శరీరం అనేది 5 భాగాలుగా విడిపడి తుంగనాథ్, కేదార్నాథ్, మధ్య మహేశ్వర్, రుద్రనాథ్, అల్పేశ్వర్ అన్న 5 ప్రదేశాల్లో పడ్డాయట. ఆ ప్రదేశాలే పంచకేదారులుగా ప్రసిద్ధి చెందాయి. ఇక భీముడి చర్యకు కోపగించుకున్న శివుడు కైలాసానికి వెళ్లిపోయాడు. పాండవులకు దర్శనం ఇవ్వకుండానే పాండవులు పార్వతీమాతను వేడుకున్నారు. వారి యొక్క ప్రార్థనలు మందించిన ఆ తల్లి పాండవులను కరుణించి పాండవుల పాప పరిహారం చేసి వారికి పుణ్యగతులు కలగజేయవలసిందిగా శివుణ్ణి వేడుకుంది. శివుడు పార్వతీదేవి కోరికను మన్నించి పాండవులకు ఈ ప్రదేశంలోనే, అంటే ఈ త్రియుగి నారాయణ ఆలయ పరిసరాలలోనే అర్ధనారేశ్వర స్వామి వారి స్వరూపంలో దర్శనం ఇచ్చారట. అక్కడే వారి యొక్క పూజలను అందుకుని వారిని పాప విముక్తులను చేశాడు అన్నది పురాణ కథనము. ఈ ప్రదేశంలోనే పాండవులు అనేక సంవత్సరాల పాటు పార్వతీ పరమేశ్వరుని సేవించుకున్నారు. అలా పాండవులు అక్కడ నివసించిన సమయంలో వారి యొక్క నిత్య అవసరాలకు గాను గంగా యమునమ్మలను ఆహ్వానించారట. అలా గంగమ్మ, యమునమ్మ వారి యొక్క నీటి అవసరాలు తీర్చడం కోసము 2 దారులుగా వచ్చాయట. ఇప్పటికీ కూడా ఆ 2 దారులు నిరంతరాయంగా ప్రవహిస్తూ గ్రామ ప్రజల అవసరాలను తీరుస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా ఈ 2 దారులు ఎప్పుడూ కూడా ఎండిపోవడం అనేది జరగలేదట. మరి ఇంత అద్భుతమైన అలాగే శివపార్వతుల కళ్యాణం జరిగిన ప్రదేశాన్ని మనం కూడా ఒకసారి సందర్శిద్దామా? ఇక ఈ త్రియుగి నారాయణ ఆలయానికి ఎలా చేరుకోవాలో చూద్దాము. రైలు ద్వారా త్రియుగి నారాయణ ఆలయానికి వెళ్ళాలి అంటే హరిద్వార్ వరకు కూడా రైలు ద్వారా చేరుకుని అక్కడి నుంచి 275 కిలోమీటర్ల దూరంలో ఉన్న త్రియుగి నారాయణ ఆలయానికి మనం ప్రైవేటు వాహనాల ద్వారా చేరుకోవచ్చు. అదేవిధంగా వాయు మార్గం ద్వారా వెళ్ళాలి అంటే త్రియుగి నారాయణ ఆలయానికి సమీపంలో ఉన్న విమానాశ్రయము డెహ్రాడూన్, అక్కడి వరకు కూడా విమానంలో వెళ్ళి అక్కడి నుంచి 244 కిలోమీటర్ల దూరంలో ఉన్న త్రియుగి నారాయణ ఆలయానికి ట్యాక్సీల ద్వారా చేరుకోవచ్చు. ఇవి శివపార్వతుల వివాహం జరిగిన త్రియుగి నారాయణ ఆలయ విశేషాలు. 3 యుగాలుగా వెలుగుతూనే ఉన్న శివజ్యోతి రహస్యాలు. ఓకే, మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Shri Chaitanya